మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఒక యోగి ఆత్మకథ సెషన్స్లో శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య చైతన్యంతో మమేకమవుతూ శ్రీ పరమహంస యోగానంద గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఎపిసోడ్ని మనం అద్భుతంగా స్టార్ట్ చేసేద్దాం. మనం లాస్ట్ ఎపిసోడ్లో లాహిరి మహాశైలు గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకుంటూ క్లోజ్ చేశాము. అదేమిటి అంటే, చూసే వాళ్ళకి సంభ్రమాశ్చర్యాలు కలిగేటట్టుగా లాహిరి మహాశైలకు అలవాటైన శారీరక స్థితి గురించి చెప్పుకున్నాం. ఎలా ఉండేదట వారి శారీరక స్థితి? మానవాతీత లక్షణాల్ని ప్రదర్శించేది. అంటే ఎలాంటి లక్షణాలు? ఊపిరి లేకపోవడం, నిద్ర లేకపోవడం, నాడి గుండె కొట్టుకోవడం మానేయడం, గంటల తరబడి రెప్పపాటు లేకుండా ఉండే ప్రశాంతమైన నేత్రాలు, ప్రగాఢమైన ప్రశాంతి పరివేశం వంటి మానవాతీత లక్షణాలని ఆయన శరీరం ప్రదర్శించేది. చూసిన వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేవారు. అలాగే ఆత్మోద్ధరణానుభూతి పొందకుండా అక్కడ నుంచి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరట. ఎంత అద్భుతంగా చూడండి. దైవ సాక్షాత్కారం పొందిన ఒక సత్పురుషుని మౌన ఆశీర్వాదం పొందామని వాళ్ళందరికీ తెలుసు. పంచానన్ భట్టాచార్య అనే శిష్యుడు కలకత్తాలో ఆర్య మిషన్ ఇన్స్టిట్యూషన్ అనే పేరుతో ఒక యోగ కేంద్రం స్థాపించడానికి గురువు గారు అనుమతించారట. సో ఈ కేంద్రం యోగ సంబంధమైన ఔషధులు పంచి పెడుతూ ఉండేది. ఔషధులు అంటే మార్గోసా చెట్టు, దాని ఔషధ విలువలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా గుర్తింపు పొందాయి. చేదుగా ఉండే వేప బెరడు ఒక టానిక్గా ఉపయోగిస్తారు. గింజల నుంచి, పళ్ళ నుంచి తీసిన నూనె, కుష్టు, మరికొన్ని ఇతర వ్యాధులు నయం చేయడానికి వాడతారనమాట. సో యోగ సంబంధమైన ఔషధులు పంచిపెడుతూ ఉండేది ఆ ఇన్స్టిట్యూషన్. భగవద్గీత చౌక ధరకు అమ్మడానికి అనువుగా బెంగాలులో మొట్టమొదట ప్రచురణ చేసింది కూడా ఈ కేంద్రమే. హిందీలోనూ బెంగాలీలోనూ ప్రచురించిన ఆర్య మిషన్ గీతా ప్రతులు వేలాది ఇళ్లల్లోకి ప్రవేశం పొందాయి. సనాతనాచారం ప్రకారం గురుదేవులు వివిధ రోగాల నివారణ కోసం ప్రజలకు సాధారణంగా వేప నూనె ఇస్తూ ఉండేవారు. హిందూ వైద్య శాస్త్రాల్ని ఆయుర్వేదం అంటారు కదా. వైదిక వైద్యులు సున్నితమైన శస్త్రచికిత్స పరికరాలు ఉపయోగించేవారు. ప్లాస్టిక్ సర్జరీ చేశారు. విషవాయువు ప్రభావాలకు విరుగుడు ఎలా వెయ్యాలో తెలుసుకున్నారు. సిజేరియన్ ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు చేశారు. మందుల అంతఃశక్తిని పెంపు చేయడంలో ఆరితేరారు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది నాటి హిపోక్రేట్స్ అనే ప్రసిద్ధ గ్రీకు వైద్యుడు తన ఎటీరియా మెడికా అంటే ఔషధ పదార్థ తత్వశాస్త్రంలో చాలా మట్టుకు హిందూ ఆధార గ్రంథాల్లో నుంచి ఎరువు తెచ్చుకున్నాడు. అంటే హిందూ ఆధార గ్రంథాల్లో నుంచి నేర్చుకొని దాన్ని ఆయన యూజ్ చేశారనమాట. సో ఇక్కడ లాహిరి మహాశయులు వివిధ రోగాల నివారణ కోసం ప్రజలకు సాధారణంగా ఏమిస్తూ ఉండేవారు? వేప నూనె ఇస్తూ ఉండేవారు. ఈ నూనె పట్టి ఇమ్మని గురుదేవులు ఏ శిష్యుడినైనా కోరినట్లయితే ఆ పని అతను సులువుగా నెరవేర్చగలిగేవాడు. అదే మరొకరెవరైనా ప్రయత్నిస్తే చిత్రమైన ఇబ్బందులు ఎదురయ్యేవట. అవసరమైన ప్రక్రియల్లో నూనె బట్టి పట్టడం అయిన తరువాత చూస్తే ఆ ద్రవం దాదాపు అంతా ఆవిరైపోయి ఉండేది. గురుదేవుల ఆశీస్సు కూడా దీనికి ఆవశ్యకమైన ఒక దినుసు అని దీనివల్ల స్పష్టమైంది. లాహిరి మహాశైల చేతిరాత, ఆయన సంతకం బెంగాలీ లిపిలో
ఉన్నది మన యోగానంద గారికి దొరికింది. సో, ఒక శిష్యుడు రాసిన ఉత్తరంలో నుంచి తీసుకోబడినవనమాట అవి. మహాగురువులు ఒక సంస్కృత శ్లోకాన్ని ఎలా అన్వయించారు అంటే, కనురెప్పలు అల్లాడనంతటి ప్రశాంత స్థితినందుకున్నవాడు శాంభవి ముద్ర సిద్ధింపచేసుకున్నవాడు అని. శాంభవి ముద్ర అంటే భూ భ్రూమధ్యంలో చూపు నిలిపి ఉంచడం. అంటే మనం అనుకుంటాం కదా! దృష్టి ఆజ్ఞాచక్రం మీద అని. అది. సో, యోగి ఒకానొక ప్రశాంత మానసిక స్థితిని చేరుకున్నప్పుడు అతని కనురెప్పలు కదలవు. అంతర్లోకంలో లీనుడై ఉంటాడు. డీప్ స్లీప్‌లో ఉన్న దానికంటే డీపర్ స్టేట్ అనమాట అది. ముద్ర అంటే చిహ్నం ముద్ర అనేది మామూలుగా వేళ్ళతోనూ, చేతులతోనూ చేసే ధార్మికాచారపరమైన ఒక చేష్టను సూచిస్తుంది కదా! చాలా ముద్రలు నిశ్చితమైన నరాల మీద పనిచేసి ప్రశాంతత అలవరుస్తాయి. సనాతన హిందూ శాస్త్ర గ్రంథాలు నాడుల్ని మన శరీరంలో ఎన్ని నాడులుంటాయి? 72,000 నాడీ మార్గాలుంటాయి. సో, ఈ సనాతన హిందూ శాస్త్ర గ్రంథాలు నాడుల్ని మనస్సుతో వాటికి గల సంబంధాల్ని సునిశితంగా వర్గీకరించాయి. అర్చనలోనూ, యోగ సాధనలోనూ ఉపయుక్తమైన నరాలకు ఈ విధంగా శాస్త్రీయమైన ప్రాతిపదిక ఉంది. విగ్రహ శిల్ప శాస్త్రంలోనూ, ధార్మికాచారమైన భారతీయ నాట్యాల్లోనూ ఈ ముద్రలకు విస్తృతమైన భాష అనేది ఒకటి కనిపిస్తుంది. ప్రతి భారతనాట్యమే తీసుకోండి. ప్రతి ముద్రకు ఒక అర్థం అంటూ ఉంటుంది. మనకి ఆ డాన్స్ చూస్తే వాళ్ళేం చెప్తున్నారన్నది అర్థమైపోతూ ఉంటుంది. అలా భగవద్గీతలోనూ అంటే చాలామంది మహాప్రవక్తలలాగే లాహిరి మహాశయులు కూడా తమకి తాముగా పుస్తకాలేమీ రాయలేదు కానీ, పవిత్ర గ్రంథాలను తమ వాఖ్యానాలతో వివిధ శిష్యులకు బోధించారు. సో, మహాగురువుల మనుమలు యోగానంద గారి ప్రియమిత్రులు కీర్తిశేషుల ఆనంద్ మోహన్ లాహిరి ఏమని రాశారంటే, భగవద్గీతలోనూ, మహాభారత ఇతిహాసంలో, ఇతర భాగాల్లోనూ వ్యాస ఘట్టాలు అంటే వ్యాసకూటాలు అంటే చిక్కుముడులు ఉంటుంటాయి. ఈ వ్యాస ఘట్టాల్ని ప్రశ్నించకుండా వదిలేస్తే ఇట్టే అపార్థం చేసుకోవడానికి వీలైన చిత్రమైన పురాణ కథలే కనిపిస్తాయి. ఈ వ్యాసఘట్టాల్ని వివరించకుండా వదిలేస్తే వేల కొద్దీ సంవత్సరాల ప్రయోగ అన్వేషణ అనంతరం మానవాతీతమైన ఓర్పుతో భారతదేశం పరిరక్షిస్తూ వచ్చిన ఒకానొక శాస్త్రం మనకు దక్కకుండా నశించినట్లే లెక్క అని రాశారు. లాహిరి మహాశయుల గురువుల మనుమలైన ఆనంద్ మోహన్ లాహిరి. క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల నాటివని నిర్ణయించదగిన సింధు నది లోయలో పురాతత్వ పరిశోధన క్షేత్రాల్లో తవ్వి తీసిన కొన్ని ముద్రికల మీద ధ్యాన ముద్రతో కూర్చొని ఉన్న ఆకృతులు కనిపిస్తాయి. తెలుసా మీకు ఈ విషయం? ఈనాటికి యోగ సాధన విధానంలో వాడుకలో ఉన్న ఈ ముద్రల్ని బట్టి యోగ శాస్త్ర మౌలికాంశాలు కొన్ని ఆనాటికే తెలిసి ఉన్నవని నిష్కర్ష చేయడానికి వీలు కలుగుతుంది. భారతదేశంలో 5,000 ఏళ్లకు పూర్వమే అధ్యయనానుశీలన పద్ధతుల సహాయంతో సక్రమమైన ఆత్మ పరిశీలన సాధన చేసేవారన్న నిర్ణయానికి రావడం హేతురహితం కాకపోవచ్చు. సో, అయితే హిందూ పవిత్ర గ్రంథాలు చూపించే ప్రమాణం యోగశాస్త్రం భారతదేశంలో చెప్పనలవి కానన్ని వేల సంవత్సరాల నుంచి వర్ధిల్లుతూనే ఉన్నాయి.
పవిత్ర గ్రంథాల్లో శబ్ద చిత్ర కల్పనాత్మకమైన చిక్కుల్లో తెలివిగా కనుమరుగు చేసి ఉంచిన మత శాస్త్రాన్ని రూపకాది అలంకారాల ఆవరణ నుంచి తప్పించి లాహిరి మహాశైలు వెలుగులోకి తెచ్చారు. వేద మంత్రాలు పూర్తిగా వైజ్ఞానిక ప్రాముఖ్యమున్నవన్న సంగతి ఈ మహాగురువులు నిరూపించిన మీదట ఇప్పుడవి అర్థం కాని మాటల గారడి అనిపించడం మానేశాయి. విషయ వాంఛల ముందు మనిషి మామూలుగా నిస్సహాయుడై ఉంటాడని మనకి తెలుసు. కానీ మనిషిలో క్రియాయోగం ద్వారా ఏమవుతుందంటే అధికతర శాశ్వతానంద చైతన్యం ఉదయించినప్పుడు ఈ విషయ వాంఛల్ని అది శక్తిహీనం చేస్తుంది. వాటికి తాను లోలుడయ్యే ఉద్దేశం మనిషిలో కనిపించదు. ఇక్కడ ఈ నివృత్తి అంటే అధమ ప్రకృతి తృణీకారం ఒక ప్రవృత్తి. అంటే పరమానంద అనుభూతితో సమంగా ఒకే కాలంలో జరుగుతుంది. అటువంటి మార్గం ఒకటి లేనట్లయితే కేవలం నివృత్తి బోధకమైన నీతి సూత్రాలు మనకు నిరుపయోగం అవుతాయి. దృశ్యమాన విషయాలన్నిటి వెనక ఉండేదేంటి? అనంతం. అది మహాశక్తి సాగరం. ప్రపంచ కార్యకలాపాల మీద ఉన్న ఆసక్తి మనలో ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరమైన జ్ఞానాన్ని చంపేస్తుంది. ప్రకృతి శక్తుల్ని ఉపయోగించడం ఎలాగో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకి చెబుతుంది కనుక నామరూపాలన్నిటి వెనక ఉన్న మహాతీ ప్రాణశక్తిని అవగాహన చేసుకోవడంలో విఫలమవుతాం. ప్రకృతితో మనకున్న అతి పరిచయం వల్ల దాని పరమ రహస్యాల గురించి ఆవజ్ఞ ఏర్పడుతుంది. దాంతో మనకున్న సంబంధం ప్రయోజనాపేక్షకు వ్యవహారపరమైనది. ఒక రకంగా చెప్పాలంటే అది మన ప్రయోజనాలకు ఉపకరించేటట్టుగా దాని చేత నిర్బంధంగా పని చేయించుకోవడానికి మార్గాలు కనిపెట్టడానికి మనం దాన్ని వేధిస్తుంటాం. మనం దాన్ని సొంతానికి వాడుకుంటాం. అయినా దాని మూలం మనకి తెలియకుండానే ఉండిపోతుంది. విజ్ఞాన శాస్త్రంలో ప్రకృతితో మనకున్న సంబంధం పొగరుబోతు యజమానికి అతని నౌకరకు ఉండే సంబంధం లాంటిది. గుర్తుపెట్టుకోండి, ప్రకృతితో మనకి సంబంధం ఎలా ఉన్నది, దాని మూలం తెలుసుకున్నామా అన్నది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవలసిన సమయం. ప్రకృతితో ప్రస్తుతం ఎక్కువ మందికి ఉన్న సంబంధం ఎలా ఉంటుంది? పొగరుబోతు యజమానికి అతని నౌకరుకు ఉండే సంబంధం లాంటిది. లేదా తాత్విక దృష్టితో చెప్పేటట్లయితే ప్రకృతి న్యాయస్థానంలో సాక్షి బోనులో బందీ లాంటిది. దాన్ని మనం అడ్డు పరీక్ష చేస్తాం, సవాలు చేస్తాం. మరుగుపడి ఉన్న దాని విలువల్ని తూచాలేని మానవుల తక్కెళ్లలో దాని సాక్ష్యాన్ని సూక్ష్మాంశాలతో సహా తుంచేస్తాం. అలా కాకుండా ఆత్మకు అంతకన్నా పై శక్తితో సంపర్కం ఏర్పడి ఉంటే, అంటే మన పూర్ణాత్మతో, మన పరమాత్మతో, ఈ విశ్వశక్తితో గనక మనకి కనెక్షన్ గనక ఎస్టాబ్లిష్ అయితే ఆత్మకు, ప్రకృతి ఎటువంటి బాధ కానీ మానవ సంకల్పం కానీ లేకుండా దానంతట అది తల వంచుతుంది. ప్రకృతి మీద అప్రయత్నకమైన ఈ అధికారాన్ని అవగాహన చేసుకొని భౌతికవాది అలౌకిక ఘటనాత్మకం అంటే మిరాక్యులస్ అని అంటాడు. లాహిరి మహాశైల జీవితం నెలకొల్పిన ఆదర్శం యోగం ఒకానొక మర్మ విద్య అన్న తప్పుడు అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. క్రియాయోగం ద్వారా ప్రతి మనిషి భౌతిక శాస్త్రపు యథార్థతలను అధిగమించి ప్రకృతితో తనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి దృగ్విషయాలన్నిటి పట్ల, అంటే అవి మార్మికమైనవైనా లేదా దైనందిన సంఘటనలైన ఆధ్యాత్మిక పూజ్య భావాన్ని అనుభూతం చేసుకోవడానికి ఒక దారి తప్పకుండా కనుక్కుంటాడు. ఒక 1000 ఏళ్ల కిందట వివరణ
ప్రేరణకు లొంగని అనేక విషయాలు ఈనాడు అలా అనిపించడం లేదని, ఈనాడు అంతుపట్టని విషయాలన్నవి మరో 100 ఏళ్లకు శాస్త్రనీయబద్ధాలుగా మనకు అవగాహన కావచ్చునని మనం గుర్తుంచుకోవాలి. ఆశ్చర్యపోజాలని వాడు, అలవాటుగా ఆశ్చర్యపోని అంటే ఆశ్చర్యపోయి పూజించని వాడు, అతను అనేక రాయల్ సొసైటీలకు అధ్యక్షుడైన, అన్ని ప్రయోగశాలలు, వేదశాలల ప్రతీకల్ని, వాటి ఫలితాలన్నీ ఒక తన బుర్రలోనే ఇముడ్చుకొని ఉన్నవాడైనా వెనకాల కన్నులేని కళ్ళజోడు లాంటి వాడు అంటారు కార్లైల్. సో, క్రియాయోగ శాస్త్రం అనేది శాశ్వతమైనది అని, అది గణిత శాస్త్రంలా సత్యమైనది. కూడికలు, తీసివేతలు వంటి సరళ సూత్రాల మాదిరిగా క్రియాయోగ నియమం కూడా ఎన్నటికీ నశింపు కానిది. గణిత శాస్త్రం మీద రాసిన గ్రంథాలన్నిటినీ తగలపెట్టేయడం, తర్కబుద్ధి గల వాళ్ళు అటువంటి సత్యాలని ఎప్పుడూ తిరిగి కనుక్కుంటూనే ఉంటారు. యోగం మీదున్న పుస్తకాలన్నిటినీ నిషేధించండి. దాని మూల సూత్రాలన్నీ నిర్మల భక్తి తదనుసారంగా నిర్మల జ్ఞానము గల ఋషి అవతరించినప్పుడల్లా మళ్ళీ వెల్లడి అవుతూనే ఉంటాయి. అవతార పురుషులందరిలో ఉన్నత స్థాయికి చెందిన వారిలో ఒకరైన బాబాజీ మహావతారులైనట్టు విజ్ఞానం రూపుకట్టిన శ్రీ యుక్తేశ్వరులను న్యాయతః జ్ఞానవతారులని పేర్కొనదగినట్టుగానే లాహిరి మహాశయులు యోగావతార స్వరూపులు. శ్రీ యుక్తేశ్వర గారు తన శిష్యులైన పరమహంస యోగానంద గారిని దివ్య ప్రేమావతారులుగా పేర్కొన్నారు. పరమహంస గారి నిర్యాణానంతరం ఆయన ప్రధాన శిష్యులు ఆధ్యాత్మిక వారసుడు రాజర్షి జనకానంద ప్రేమావతార్ బిరుదు ఆయనకు అర్పించారు. సో ఈరోజు ఎపిసోడ్ దీంతో ఆపేద్దాము. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని కంటిన్యూషన్ మనం అద్భుతంగా తెలుసుకుందాం. యోగ శాస్త్రం గురించి, అది గణిత శాస్త్రం లాగా సత్యమైనదని, దాని గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.